తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ అలానే పొలిటికల్ అనలిస్ట్ జీవీఎల్ఎన్ చారి గారు. నమస్తే అండి. చారి గారు, బయట ఎండ వేడి కన్నా ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకి మారిపోతుంది. గంట గంటకి ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్నట్లు ఏపీలో కూడా పరిస్థితులు తారుమారైపోతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా ఏం చెప్తారు మీరు? ఈ వేడి కోసం ఎలా ఉండబోతుందంటారు? అంటే ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ప్రాంతం అది. ఎందుకంటే మేదిని జ్యోతిష్యం ప్రకారం లాంగ్ లాచిట్యూడ్ ప్రకారం చూసినట్లయితే సముద్ర మట్టానికి అతి తక్కువ ఎత్తులో ఉండేటువంటి ప్రాంతం. రెండోది భూ అంతర్భాగంలో వచ్చేటువంటి మార్పులు, గ్రెనైట్, నాపరాయి, ఖనిజ సంపద ఆ ప్రాంతాలు ఎక్కువ. అయినప్పటికీ కూడా గతంలో బ్రిటిష్ వాళ్ళు ఈ ఏపీలో ప్రత్యేకించి ఈ విజయవాడని బ్లేజ్వాడగా పిలిచేవాడు. సో బ్లేజ్వాడ అంటే పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలకి ఉదయం సూర్యోదయం మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు ప్రభుత్వం వారు ఉన్న ప్రకటించేది 40-39 అన్నా మినిమం 49-50 డిగ్రీలు టెంపరేచర్ ఉంటుంది. అర్ధరాత్రి దాకా కూడా చల్లగాలి వచ్చే అవకాశం లేదు. అంతకు మించినటువంటి వేడి అంటే పొలిటికల్ హీట్ దానికి తోడవడం, అవును, కంప్రెషర్స్ కూడా పనిచేయలేకపోవడం ఇబ్బందికరంగానే ఉంది. ఓవరాల్ చెప్పాలంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత తీవ్రత అనేటువంటిది ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. సో కాబట్టి అక్కడ రెండుకి తట్టుకుంటారు, అటు చల్లదనానికి ఇటు ఉష్ణోగ్రతకి. మనుషులు అలాగే ఉంటారు కాబట్టి అది అంటే ఎలాంటి వాతావరణాలైనా వాళ్ళు అంటే మలుచుకోగలరు, తట్టుకోగలిగినటువంటి ఆ మనుషుల తత్వాలు అక్కడ ఉంటాయి. రైట్. సో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల వేడి గురించి ఏం చెప్తారు? పక్క పొత్తులు అంటున్నారు, మరో పక్క నేను సింగిల్గా వస్తుంది సింహం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఇద్దరి ధాటి ఎలా ఉండే అవకాశం ఉంది? ఇక్కడ జ్ఞానులు, విజ్ఞానులు, పరేంగిత జ్ఞానులు 3 రకాలుగా ఉంటారు. ఒక అంశాన్ని 3 కోణాల్లో తీసుకున్నటువంటి 30 రకాల మనుషు జాతి అక్కడ ఉన్నారు. జ్ఞానులు అంటే ఎవరు అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మాకేం చేయదు అని నిర్వీర్యమైనటువంటి మనోభావాలు ఉన్నటువంటి తరుణంలో ఈ జ్ఞానులకి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో 2019 నుంచి 2024 లాస్ట్ మంత్ వరకు కొంత ఇప్పటికైనా సరే మనకు ఒక మంచి నాయకుడు వచ్చాడు, పేదలను పట్టించుకునేటువంటి వాళ్ళు వచ్చారు, మన బతుకులు సవ్యంగా సాగుతున్నాయి, ఇక ఇబ్బంది పడలేము, ఇక పడటానికి అవకాశం లేదు అన్న స్థాయిలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారు మన జ్ఞానులుగా మనం అభివర్ణించాలి. ఓకే. ఇక విజ్ఞానులు ఉన్నారు. మేము వ్యాపారాలు చేస్తే, మేము పన్నులు కడితే, మేము కప్పాలు కడితే దాన్ని అభివృద్ధికి పంచకుండా బడుగు బలహీన వర్గాలకు పంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో సర్వనాశనం చేశాడనే వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళు విజ్ఞానులు అంటారు. ఓకే. ఇక పరేంగిత జ్ఞానులు ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే మనకు ఒక 2 నెలల పాటు వ్యాపారం సాకపోయినా, నష్టాలు వచ్చినా మనం తట్టుకొని నిలబడగలుగుతాం. మన ఇంటికి వచ్చే పనిచేసేటువంటి కూలీ నాలి వాళ్ళు ఊసురోమంటూ మన దగ్గరికి వచ్చి వాళ్ళ బతుకులు వాళ్ళు బ్రతుకుతున్నా కూడా వాళ్ళ శ్రమకు తగిన ఫలితాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం, దానికి ప్రభుత్వం ఏదో రూపంలో వాళ్ళకి సాయం చేస్తున్నది అనేటువంటి ఆలోచించాడు పరేంగిత జ్ఞాని. ఈ 3 ఎలా అంటే ఈ జ్ఞానులు ఇంకో రక జాతి ఉంది. ఈ బడుగు బలహీన వర్గాల వల్ల ప్రభుత్వం ఊరినే ఇస్తుందా, మా సొమ్ము మాకు ఇస్తుంది కాదంటారా? అంటే ఈ పథకాలు తీసుకునే వాళ్ళు ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు, అవునా, జిఎస్టీ కట్టేవాళ్ళు కాదు.
జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కడితే కదా డబ్బులు వచ్చేది. మరి కడుపు నిండిన వాడు అమ్మ అంటాడు, బాగా నిండినవాడు నీ అమ్మ అంటాడు. చూడండి, ఒక అల్పుడిని పిలిచి అయ్యా ఆకలిస్తుంది అన్నం పెడితే అన్నం తిని బా మంచి అన్నం పెట్టారు కానీ ఇప్పుడు గట్టిగా ఒక బీడీ ఉంటే బాగుంటుంది అంటాడు. ఈ బీడీ ఇచ్చి తాగిన తర్వాత ఇస్తే ఇచ్చారు కానీ ఒక పాన్ ఉంటే బాగుంటుంది అంటాడు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలను మనం విభిన్న కోణాల్లో మనం చూసినప్పుడు బిలో పావర్టీ ఎక్కువ శాతం ఉంది.